హలో గాయ్స్, ఈరోజు మా ఇంట్లో అయితే దోశ చట్నీ అండ్ చికెన్ పికిల్. సో ఈరోజు అయితే మార్నింగ్ దోశలు లేదా అంటే కరెంట్ అయితే ఇంకా వస్తలేదు. సార్కి అయితే పల్లీలు ఏంపి పక్కనే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర చట్నీ పట్టుకొని రాని పంపించిన. ఆయన వచ్చేలోపు నేనైతే దోశలు వేయాలి. సో దోశ పిండి చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇందులో జొన్నలు వేసిన కాబట్టి దోశలు వస్తాయో రావని నేనైతే అటుకులు వేస్తున్నా. చూడండి భలే కలర్ఫుల్గా వస్తాయి. అయితే ఇందులో నేను ఎగ్గు కొట్టి పోస్తున్నా. ఇలా బాగుంటుంది. ఇది మా అమ్మ స్టైల్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అతుకదు అండ్ ఫ్లేవర్ కూడా అన్ని దోశలకు మంచిగా వస్తుంది. అండ్ లాస్ట్లో మనం ఎగ్గు దోశ కూడా వేసుకున్నాం. చూడండి భలే ఉంది కదా. ఇక్కడైతే ఎగ్ దొరికింది. మొత్తం మిక్సీ వేసుకొని మంచిగా నేనైతే 2-3 డ్రాపులతోనే దోశ మొత్తం చేస్తాను అనమాట. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని. అండ్ నాకు స్టాండ్ లేదు కెమెరా వేసుకొని కాబట్టి ఇలా ఇలా వేస్తున్నాను అనమాట. ఇది చూడండి దోశ ఎలా వచ్చింది. సూపర్ వచ్చింది కదా ఫ్లఫీగా. చూడండి సూపర్ వచ్చినాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. చూడండి ఇంకొక దోశ. ఇంద్రబాబు ఇన్ని దోశలు వేస్తుంది అనుకుంటున్నారా? లైట్ వెయిట్ ఉంటాయండి. నేనైతే 2-3 తింటా. మా సార్ 2-3 తింటాడు. అండ్ ఆయనకి ఎగ్గు దోశ మస్ట్. ఎగ్గు దోశ లేకపోతే ఊకోడు. ఒక్కటనే ఉండాలి అట్లీస్ట్. ఇలా ఎందుకంటే స్పెషల్గా కారం కావాలి మా ఆయనకు. అందుకు ఇది స్ప్రెడ్ ఇట్లా వేస్తే ఘాటు వాసన రాదు, కారం మాడిపోదు. సో నేనైతే ఇలా కొంచెం మాడిపోయింది. బట్ అయినా బాగుంటుంది. ఇట్లనే ఉండాలి. మా ఆయన ఎలా ఉన్నా తింటాడు. అయితే అస్సలు పెట్టాడు. ఇక్కడ చట్నీ అయితే పల్లీలు వేపి 2-3 ఎల్లిపాయలు 2 మిరపకాయలు వేసి పడతాం అన్నమాట. కారం లేకుండా పిల్లలు మంచిగా తింటారు. మా పాప అయితే సూపర్ తింటుంది. ఇలా టేస్ట్ కూడా బాగుంటుంది. నేనైతే తాలింపు వేసుకోను, ఎందుకంటే ఆయిల్ ఎందుకులే అనేసి. ఇక్కడ చూసారా చికెన్ పికిల్ సూపర్ ఉంది. టేస్ట్ అయితే పుల్ల పుల్ల కారం కారంగా ముక్కలు అయితే భలే ఉన్నాయి. ఇక్కడ కలవలేక గిండె కూడా విరిగిపోయింది నాకు. సో ఇదండి మన ఇవాటి రెసిపీ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.